వాళ్ళ ఫాదర్ దగ్గర లేరు, వాళ్ళు చూసుకోవట్లేదు, అట్లా ఏదైనా అనిపించేది వాళ్ళకి? మీరు ఎట్లా మౌల్డ్ చేశారు వాళ్ళని? నేను సిచ్యువేషన్ ఫేస్ చేసింది, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నా డోర్ నాక్ చేసిన వాళ్ళు. మేల్ చైల్డ్కి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందేమో, దాంతో తను కొంతకాలం ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడు. తిరుగుబోతు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా పేరెంట్స్ నుంచి కూడా నాకు ఇప్పటికీ సపోర్ట్ లేదు, ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండదు అని చెప్పి. అంటే పాప నాలాగే కొంచెం బోల్డ్. Good evening, everyone. I'm Srimati Duri Vatsalendra, senior lawyer, High Court of Telangana, with 32 years of standing. I have a son and a daughter and a grandson. My husband is an orthopedic surgeon. I'm a two-time title holder to Bharat World Records in classical dance. అనగనగా ఒక రాజకుమారి తోటమాలిని ప్రేమించింది. తర్వాత అంతా సుఖాంతమే. ఇదంతా వింటుంటే మనకు ఒక పాత సినిమా గుర్తొస్తుంది. మన కథలో రాజకుమారి కూడా ఆ టైపే. కాకపోతే ఇక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆవిడ ఎంచుకున్న జీవితంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి ఆవిడే స్వయంగా మళ్ళీ బయటపడింది. ఇవాల్టి మన కథలో హీరోయిన్ శ్రీమతి వత్సలేంద్ర కుమారి. లాయర్గా, డాన్సర్గా చాలామందికి ఈవిడ తెలుసు. చిన్నప్పుడు ఎంతో రిచ్ కుటుంబంలో, చాలా పెద్ద కుటుంబంలో పుట్టి తర్వాత 17 ఏళ్లకే ప్రేమించి వివాహం చేసుకుని, ఆ వివాహంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని 2 పిల్లలతో ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో తను నేర్చుకున్న డ్యాన్స్ విద్య ద్వారానే ఆవిడ డబ్బు సంపాదించి దాంతోనే లా కంప్లీట్ చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా పిల్లల్ని పెంచుకుంటూ ఓ పక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఓ పక్క లా ప్రాక్టీస్ చేస్తూ ఆవిడ ఎదిగారు. తన పిల్లల్ని కూడా ఎదిగేలా చేశారు. ఎందరికో కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, తన పిల్లలకే కాకుండా. అలాగే మిస్సెస్ తెలంగాణగా కూడా ఎంపికయ్యారు. ఈ వయసులో పోటీ ఏంటని అనుకోకుండా మిస్సెస్ ఇండియా పోటీలకు కూడా వెళ్తున్నారు. ఈ విషయంలో సాధారణంగా పిల్లలు తల్లుల నుంచి పిల్లలు స్ఫూర్తి పొందుతారు. కానీ ఇక్కడ వత్సలేంద్ర కుమారి గారు తన కూతురి నుంచి కూడా స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. అభిమానికా యాదవ్ వత్సల గారి వాళ్ళ అమ్మాయి. ఆల్రెడీ మన ధాత్రి టీవీలో తనతో నేను ఇంటర్వ్యూ చేసాం. కూతురి బాటలో తల్లి కూడా ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో మనం ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనకి ఎన్నో విషయాల మీద ఈవిడ మాట్లాడతారు. మేడం నమస్కారం అమ్మా. ధాత్రి టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ముందుగా మీకు అభినందనలు. మీరు మిసెస్ ఇండియా కాంటెస్ట్కి వెళ్తున్నారని తెలిసింది. అది నిజము. అయితే ఈ ఏజ్లో వెళ్ళకూడదు అని కన్స్ట్రెయిన్స్ని ఓవర్కమ్ చేయాలి. నాలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలనే నా ఇంటర్నల్ ఫీలింగ్తో కంటెస్ట్కి ఒప్పుకున్నాను. అంటే ఎట్లా మీకు దానికి వెళ్ళాలి అనే ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్లీ స్టోరీ స్టార్టెడ్ నా స్కూల్ నుంచి. స్కూల్ ఆల్మనాలో నేను ఈ ఇయర్ పార్టిసిపేట్ చేస్తే స్కూల్ ఆల్మనా అవ్వాను. అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి చేయాలని, నా డాటర్ అభిమానిక కూడా ఏదో ఒకటి చేయాలని మిస్సెస్ తెలంగాణలో ఎన్రోల్ చేసినాను. అక్కడ మిస్సెస్ క్లాసిక్గా క్రౌన్ అవ్వడంతో యాక్చువల్లీ ఈ జర్నీ మొదలైంది. దాని తర్వాత ఫార్మల్గా మిస్సెస్ ఇండియాకి కూడా వెళ్ళు. మా హస్బెండ్ చాలా ఎక్కువ, పిల్లలు ఇద్దరి కంటే కూడా హస్బెండ్ ఎక్కువ, నో అని. తర్వాత బోత్ సన్ అండ్ డాటర్ ఇద్దరు కూడా యూ షుడ్ గో, అన్నీ చేస్తావు, ప్రొఫెషన్ క్లాసికల్ డాన్స్, ఇది కూడా పర్స్యూ చేయాలి నువ్వు అనేసి, యూ షుడ్ నాట్ స్టాప్ హియర్. దే ఎన్రోల్డ్ మీ అండ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు ఫినాలిస్ట్. ఇప్పుడు 14th the final rounds will start. 20th is the grand finale. Oh, all the best, ma'am.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఒక్కసారి ఇప్పుడు మనం ఈ జర్నీ గురించి కొంచెం మాకు చెప్తారా? ఫ్రమ్ ఫ్రమ్ అంటే మీ చిన్నతనం నుంచి లాయర్ ఎట్లా అయ్యారు, తర్వాత డ్యాన్స్, ఈ రెండు ఎట్లా మీరు చేస్తున్నారు? యాక్చువల్లీ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నా కాళ్ళల్లోనే ఒక డాన్స్ ఆర్ట్ ఉండిందేమో. చిన్నపిల్లగా నేను మా ఇంటి పోర్ట్కోలో డాన్స్ చేస్తుంటే జనమంతా ఆ కాలంలో గోడల పైన తొట్లు పెట్టేవాళ్ళు. ఆ పూల చెట్లన్నీ రోజు విరగొట్టేస్తుంటే ఏంటి రోజు పూల చెట్లు విరిగిపోయి ఉంటున్నాయి, ఇలా తొట్లన్నీ పడిపోయి ఉంటున్నాయని ఒకరోజు మా మదర్ అబ్జర్వ్ చేసి, నేను పైన పోర్ట్కోలో డాన్స్ చేస్తుంటే జనమంతా కూడి అవన్నీ పగలగొట్టేస్తున్నారని తెలిసి, ప్యాషన్ ఉంది తినకి, తన ఓన్గా కూడా ఇంత చేస్తుంది, అద్దం ముందరే నిలబడి నాకు నేను అంత చిన్న పిల్లగా ఏదో అభినయం చేస్తూ ఉండేదాన్ని పాటలకి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత మా మదర్ బీయింగ్ అ యంగెస్ట్ లాయర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే పార్వతి పరిణయం అనేసి నాకు 3 years ఏజ్, ఆ ఏజ్లో చేయించారు. దెన్ అందరూ మెచ్చుకోవడంతో తినకి నిజంగానే ఒక క్లాసికల్ ఆర్ట్ తినలోనే ఉంది అనేసి ఒక మెడ్రాస్ గురువు గారు రంగచారి పిల్లయ్య గారి దగ్గర జాయిన్ చేశారు. అప్పుడు నాకు 5 years ఉండడంతో చిన్న పిండగా ఆయన తిడుతూ ఉంటే టామిల్లో నాకు తట్టుకునే శక్తి ఉండేది కాదు. డాన్స్ నేర్చుకొని మానేస్తాను అన్నాను. దాని తర్వాత నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర 6.5 yearsకి జాయిన్ చేశారు. అక్కడి నుంచి ఐ లవ్ మై గురువు గారు. నాకు ఇప్పటికీ కూడా మా గురువు గారిని మించిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. నటరాజ్ రామకృష్ణ గారు అంటే ఒక బిగ్ ఇన్స్పిరేషన్. అంటే మీరు చిన్నప్పుడు భయపడ్డారు కదా టీచర్ తిడతారని, ఈయన దగ్గర ఎట్లా ఉండేది? చాలా, నన్ను ఒక ముద్దు బిడ్డగా చూసుకోవడము, గారాబం చేయడము, దాంతో టెండర్ ఏజ్, యుక్త వయసులో రాగానే మా మదర్తో అనేదాన్ని నేను ఆయనను పెళ్లి చేసుకుంటాను అని. అంటే అంత ఇన్స్పిరేషన్, అది అంతకంటే ప్రేమ ఎవరు ఇవ్వలేరు అన్న ఒక ఒపీనియన్కి వచ్చేసాను. బట్ దెన్ అప్పటికే మాస్టర్ గారు చాలా పెద్దవాళ్ళు, అంటే అది ఆ బేబీ థింకింగ్ అంటారు చూడండి, అలా ఉండేదాన్ని. నేను అఫ్ కోర్స్ దాని తర్వాత చాలా యంగ్ ఏజ్లో 17 yearsకి నేను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి పారిపోయాను. అగెయిన్స్ట్ మై పేరెంట్స్, ఎవ్రీబడి. మీ మదర్ కూడా లాయర్ అన్నారు కదా మేడం? అవునమ్మా, షీ ఈజ్ ఎడ్వర్డ్ వాలిస్ గోల్డ్ మెడలిస్ట్ డ్యూరింగ్ ద బ్రిటిష్, యంగెస్ట్ లాయర్. గుంటూరులో చదివారు తను. అక్కడే అప్పుడు వాళ్ళు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు లాయర్స్ చాలామంది లేడీ లాయర్స్ ఉన్నారు, ఆ కాలంలో చదివించడమే తక్కువ అసలు. అండ్ దెన్ చాలా కన్స్ట్రెయింట్స్ ఉండేవి. బట్ దెన్ తను చాలా కష్టపడి చదివి, దో ఫైనాన్షియలీ చాలా హెల్దీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎడ్యుకేషన్ని ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేసి షీ మేడ్ హర్ మార్క్. షీ వాజ్ అ వెరీ చాలా సక్సెస్ఫుల్ లాయర్ తను. అలా ఉండడంతో అండ్ నేను ఇంట్లోంచి పారిపోవడము, ఈ పెళ్ళి చేసుకోవడము తనకి నచ్చలేదు. అండ్ ఫ్యామిలీ నుంచి దే త్రో మీ అవుట్. నన్ను యాక్సెప్ట్ ఎవ్వరూ చేయలేదు. మీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా మేడం? నాకున్నారండి, మేము 5 మా మదర్కి. అప్పుడు ఇంకా నన్ను అసలు ఫ్యామిలీ నుంచి అవుట్ కాస్ట్ అంటారు చూడండి, నాతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. సో టోటలీ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. అండ్ నాన్ బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి దట్ వాజ్ మోర్ బిగ్ ఇష్యూ దోస్ డేస్. అది ఆ కాలంలో కొంచెం మరి చాలా. అండ్ ఫైనాన్షియలీ కూడా నాట్ సో వెల్ టు డూ ఫ్యామిలీ అన్నీ కాబట్టి. అండ్ దెన్ యాక్సెప్టే చేయలేదు అసలు. మా మదర్ పోయే వరకు కూడా నాతో మాట్లాడడము చాలా డిఫికల్ట్. ఓన్లీ ఇన్ బిట్వీన్ తనకు చికెన్ గిన్నె వచ్చి అప్పుడు కొన్ని రోజులు ఐ వెంట్ టు ఓన్లీ లుక్ ఆఫ్టర్ హర్, అంతే. అది దాని తర్వాత ఈ లవ్ మ్యారేజ్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో, నాకు ఫైనాన్షియల్ క్రైసిస్, నాన్ సపోర్టివ్ హస్బెండ్, ఇవన్నీ అది చెప్పాలంటే కూడా కేవలం ఇప్పుడు ఆలోచిస్తే ఏమో ఆస్తులు వస్తాయని చేసుకున్నాడేమో అతను నన్ను. అక్కడి నుంచి నా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. నేను లా చదివి ఇంకా మెడిసిన్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఈవెన్ బిఫోర్ మ్యారేజ్, పారిపోకముందు ఇంట్లోంచి మెడిసిన్లో జాయిన్ అయ్యాను. కానీ తర్వాత కంటిన్యూ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు.
ఆయన మొదట ఆయన పెళ్లి చేసుకున్న ఆయన నాకు డబ్బులు ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు మిమ్మల్ని. ఏది లేదండి. నేను డాన్స్ క్లాస్ ఇవన్నీ చేసుకొని ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఏవైతే డబ్బులు, లక్కీగా ఆ ఆర్ట్ నా చేతిలో ఉంది కాబట్టి నేను బతకగలిగాను నిజంగా, టు బీ వెరీ ఫ్రాంక్. ఆ డబ్బులతో నేను ఐ డిడ్ మై లా, ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. చాలా ఇంటర్నల్ గొడవలు నేను చెప్పదలుచుకోలేదు, ఒక మనిషి గురించి నెగటివ్ చెప్పే అవసరం కూడా నాకు ఇప్పుడు లేదు. దెన్ ఐ కేమ్ అవుట్ విత్ మై చిల్డ్రన్. నా పిల్లలకి కూడా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. సో మీరు మీకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు, ఒక పాప బాబు. వాళ్ళిద్దరితో పాటు మీరు బయటికి వచ్చేసాను. ఒక సింగిల్ రూమ్, ఎగ్జాక్ట్లీ ఐ టెల్ యూ, ఒక సింగిల్ రూమ్ నుంచి నా లైఫ్ స్టార్ట్ చేశాను బయట. హైదరాబాదే, అశోక్ నగర్ లోనే. ఓకే. అంటే మీరు అప్పుడు కూడా లాయర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ మరో పక్క డాన్స్ కంటిన్యూ డాన్స్ పర్స్యూ చేస్తా ఉన్నాను. పిల్లల్ని కూడా చూసుకుంటూ మీరే. బాబు ఉట్టి 1 year నేను సపరేట్ అయినప్పుడు. అంటే మీకు ఇంకా మీ హస్బెండ్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా రాలేదా మేడం విడిపోయాక కూడా? అసలు ఎప్పుడు ఆయన ఏది పట్టించుకోలేదండి. విత్ ఇన్ ద మ్యారేజ్ ఉన్న కాలంలో కూడా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నాది నేనే చేసుకున్నాను. అంటే మీరు ఏ ఏజ్ లో వచ్చేసారు మేడం బయటికి? నాకు 26 years. 26. అప్పుడన్నా మీ పేరెంట్స్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని లేదండి, లేదు. మీరు వచ్చేసినా ఎవ్వరు, ఉట్టి మా అన్నయ్య నాకు డాక్టర్గా పవనేంద్ర అని సిస్టర్ ఉండేది, తను కాన్స్టెంట్ సపోర్ట్. ఎప్పుడైతే నేను చూశానో మ్యారేజ్లో అయినా ఎవరైనా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వరు అని, మీరు నమ్మలేరు ఎవరు. డాన్స్ క్లాసెస్, ట్యూషన్స్, ఇంగ్లీష్ క్లాసెస్, యోగా క్లాసెస్ అండ్ ఒక సెక్రటైజేషన్ కంపెనీలో 6 jobs అలాంగ్ విత్ మై ప్రొఫెషనల్ వర్క్ చేసేదాన్ని. ఎలా చేశారు మేడం? పొద్దున్న నా డే స్టార్ట్ అయ్యేది 3:45కి, రాత్రి 12:30కి ఎండ్ అయ్యేది. మరి పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తా. మీరు నమ్మరు, ఈ విషయం చెప్తే నేను కోర్టులో లంచ్ అవర్లో వచ్చి నా 1 year బేబీకి క్రష్లో బేబీ ఫీడ్ ఇచ్చి మళ్ళీ కోర్టుకి వెళ్ళేదాన్ని. నాకు సపోర్ట్ సిస్టమ్ లేకుండింది. ఐ వాజ్ ఆల్ అలోన్. అలోన్ కి మీనింగ్ నిజంగా నా లైఫ్ చూస్తే నాకు అర్థమవుతుంది. విన్నింగ్ స్పిరిట్ అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. ఏ పరిస్థితినైనా మీరు అట్లా దాంట్లోంచి మీరు విజయాన్ని అందుకుంటారు. ఒకటి, ఏడుపు దేన్ని జయించదు. మనలో ఉన్న బోల్డ్నెస్, ఆ స్ట్రాంగ్నెస్ ఉంటేనే మనం బయటికి వస్తాం, లేకపోతే రాము. ఆ రోజుల్లో కూడా నా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయిందమ్మా. ఆ డివోర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడే నాకు చాలా నెగటివిటీస్ వచ్చాయి ప్రొఫెషనల్గా కూడా. ఈమెది డైవర్స్ అయిపోతుంది, ఈమెకేంటి ప్రొఫెషనల్గా కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలన్నా నన్ను లేబులింగ్ చేసేసేవాళ్ళు, ఈమెకేమో రిలేషన్షిప్స్ ఉండొచ్చు అందరితో, అందుకనే ప్రొఫెషన్లో పైకి వచ్చేస్తుందని చాలా వచ్చినా తట్టుకొని ఆ ఎలిగేషన్స్ నుంచి ఆ తప్పుడు మాటలు వినకూడదు. నేను అది కానప్పుడు నా చెవులు మూసేయాలి వాటికి. వాట్ ఐ కెన్ డూ, నేనేం చేయగలనా అనే దాని మీదే ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ మర్చిపోకు అని నాకు నేను 2 lives నీ మీద ఉన్నాయి, మర్చిపోకు. అదొకటి చాలా స్ట్రాంగ్గా. నా పిల్లల కోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యానమ్మా. సో అక్కడి నుంచి మీరు ఫైనాన్షియల్ గా ఎట్లా స్టెబిలైజేషన్ అది ఎట్లా వచ్చింది? ఇదే చెప్తున్నాను కదండి, చాలా ఒక్కటి కాదు. నేను ట్యూషన్స్ ఎవరన్నా 200 ఇస్తానన్నా ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఒక లీగల్ నోటీస్ 200కి నేను రాసేదాన్ని. బికాస్ నేను నాలో ఉన్న లాయర్ తత్వాన్ని, లైక్ ఐ క్యాన్ డూ థింగ్స్ అని ప్రూవ్ చేయాలంటే వర్క్ రావాలి. మీకు వర్క్ రావాలంటే మీరు పైసలు ఎజెండాగా పెట్టుకోకూడదు. మీకు ఎవరెంత ఇచ్చినా చాలు అన్నట్టు వర్క్ చేసేదాన్ని. సో దట్స్ హౌ ఈవెన్ రూపాయి ఇప్పుడు ఒక 1000 రూపీస్ నాకు వస్తే ఇంట్లోకి ఉట్టి 200 తెచ్చుకొని 800 నేను బ్యాంక్లో వేసుకునేదాన్ని సెక్యూరిటీకి. నా పిల్లలకి పనికి రావాలి. ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళ మేడం? డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అప్పట్లో మరి ఇచ్చేదాన్ని అండి, కానీ లిమిటెడ్గా ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీద మీకు ఏమి ఇన్కమ్ వచ్చేది కదా. డాన్స్ క్లాసెస్ ఉన్నంత కాలం, హస్బెండ్తో ఉన్నంత కాలము, మై ఫస్ట్ హస్బెండ్, ఎక్స్ హస్బెండ్, ఆయన ఇంట్లో ఒక రూమ్, అదొక్కటి ఐఎమ్ థ్యాంక్ఫుల్. నన్ను పర్మిట్ చేసేవాళ్ళు, డాన్స్ క్లాసెస్ రన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఆ ఇన్కమ్తో నేను చదువుకున్నాను. అదే ఇన్కమ్తో నా డాటర్ అభిమానికని కూడా
చాలా మటుకు తనకి డాన్స్ కానీ యోగా కానీ బేసిక్ ఫౌండేషన్ అయితే నేనే ఇచ్చానమ్మా. ఓకే. తనకు కూడా 3 years ఏజ్లో, నేను 3 yearsలో నేను డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చానని తన్ని కూడా అలా ట్రైన్ చేసుకున్నాను. ఓ తన్ని 3 yearsకి స్టేజ్ ఎక్కించాను. గ్రేట్. ఎక్కించి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ లేకపోతే సర్వైవ్ కాము అనేది చాలా బుర్రల్లో వేసేసాను ఇద్దరు పిల్లలకి. ఏవైతే ఈ డాన్స్ క్లాస్ నుంచి ఇన్కమ్ వచ్చేదో పాపని చూసుకునేదాన్ని. అప్పటికి నాకు ఫస్ట్ బేబీనే, బాయ్ ఇంకా పుట్టలేదు. దాని తర్వాత లా అదే పైసలతో కంప్లీట్ చేసుకున్నాను. ఓ ఆ లా ఎగ్జామినేషన్స్కి ఆ పైసలన్నీ కూడా పెట్టుకోవడము. మాణిక్ చంద్ పహాడే లా కాలేజ్ అనే ఔరంగాబాద్ నుంచి చదివాను నేను లా. బికాజ్ అప్పుడు డైరెక్ట్ 5 years కోర్స్ మనకి ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు. ఇప్పుడు ఒక్కసారి మీరు అవి తలుచుకుంటే ఎట్లా అనిపిస్తుంది మేడం ఆ రోజులు? ఇప్పుడు మీరు చాలా అవన్నీ దాటి వచ్చారు కదా, స్టెప్ బై స్టెప్ పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి స్టెబిలైజేషన్ ఇస్తూ మీరు స్టెబిలైజ్ అవుతూ కెరీర్లో ఒక పక్క ముందుకు వెళ్తూ ఒకటి అంటే ఏంటంటే గర్వంగా ఉంటుంది కదా మీకు? గర్వం కంటే ఎక్కువ కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఓకే నేను ఇన్ని ఛాలెంజెస్ తీసుకోగలిగాను కనుక నిజంగా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్, లైఫ్లో చాలా ఛాలెంజెస్ తీసుకోగలరు అందరూ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇవన్నీ, ఇప్పుడు మీరు అడిగారు మిస్సెస్ ఇండియా, అది కూడా ఒక ఛాలెంజే. చాలామంది క్రిటిసైజ్ కూడా చేస్తారు ఈ ఏజ్లో అవసరమా అని. ఆ క్రిటిసిజం నాకొద్దు. నా వర్త్, నా సెల్ఫ్ వర్త్ రియలైజ్ అవ్వడానికి నాకు ఇవన్నీ నేను లెర్నింగ్ లెసన్స్ కింద తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క లెసన్ కూడా. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు మీరు ఒక్కళ్ళే చూసుకోవడం అంటే వాళ్ళ నుంచి ఏదన్నా అంటే పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ దగ్గర లేరు, వాళ్ళు చూసుకోవట్లేదు, అట్లా ఏదన్నా అనిపించేదే వాళ్ళకి? నాకు మీరు ఎట్లా మౌల్డ్ చేశారు వాళ్ళని? అంటే పాప నాలాగే కొంచెం బోల్డ్. ఇద్దరు పిల్లలకి ఎక్కడో ఉండేది స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్కి ఫాదర్స్ వచ్చినప్పుడు ఫాదర్ రాలేదు, అందరికీ పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరు పేరెంట్స్ వస్తారు, మాకే ఫాదర్ ఎందుకు రాలేదు, ఫ్రెండ్స్ అందరు ఎలా చూస్తారు, నెగటివ్గా చూస్తారు. అందులో కొంచెము మేల్ చైల్డ్కి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందేమో. ఎందుకంటే మై సన్ వాజ్ లిటిల్ ఇమోషనలీ డెలికేట్ అండ్ చాలా సెన్సిటివ్ వాడు. ఓకే. తనకు ఆ సెన్సిటివిటీ చాలా ఉండేది నా కొడుకుకి. అండ్ దాంతో తను కొంతకాలం ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడు. అందరు ఫ్రెండ్స్ ఫాదర్స్ ఉన్నారు, నాకు ఫాదర్ లేదని. ఇప్పుడు రియలైజ్ అయ్యాడు దట్ నో, పాప ఎక్స్పోజ్ అయినా తను కొంచెము స్ట్రాంగ్గా వేలోనే బయటికి వచ్చేసింది. తనకు కూడా అన్ఫార్చునేట్లీ తన మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ అయినా తనది కూడా లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయిందమ్మా. అంటే తను అంతా చదువుకుని అంతా అయిపోయాక నేనే పెళ్లి చేశాను. ఓకే. తను చెప్పింది నాకు తను అంటే ఇష్టము, నేను చేసుకుంటాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు పిల్లల ఇష్టాన్ని నేను కాదు అనకూడదు, మంచిగా చూసుకునే అతను. ఇప్పుడు నేను యాజ్ అ లాయర్ నేను చూస్తున్నాను అరేంజ్ మ్యారేజెస్ కూడా చాలా మటుకు డిజాల్వ్ అయిపోతున్నాయి. నాకేమని ఉండిందంటే లవ్ మ్యారేజ్ అయినా మనం పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అన్ని చూసి చేసుకుంటారు కదా, ఇతను నాకు కంపాటబుల్, తనకి నచ్చాడు చేసుకొని అనేసి చేశాను నేను దగ్గరుండి. దానికి కూడా క్రిటిసిజం నా ఫ్యామిలీ నుంచి వచ్చిందిలేండి. పర్టికులర్లీ అప్పుడు మా సిస్టర్స్ని నేను ఇన్వైట్ చేయడం, నేను ఒక్క సిస్టర్, మా అన్నయ్య సిస్టర్ అయితే ఎప్పుడు నాకు సపోర్ట్ ఉన్నారు, ఇమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు నేను ఎవరి నుంచి తీసుకోలేదండి. కానీ మీరు ఇంత ఫేస్ చేసి మీరు ఇంత స్ట్రగుల్ అయ్యాక మళ్ళీ తను మీ డాటర్కి మీరు అన్నీ చూసి ఎంక్వైరీ చేసి అట్లా అంటే తన్ని కొంచెం గైడ్ చేసి అట్లాగే చేశారా? నేను అడ్వైస్ ఇస్తానమ్మా. ఇప్పుడు పాప కూడా పెద్దది, అవును, షీఈ్ ఆల్సో అ మేజర్. తనకి ప్రపంచాన్ని చూసి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా. మనం ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, సొంత ఎక్స్పోజర్ ఉండడం వేరు. ఇప్పుడు మీ చిన్న లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు దెబ్బ తగులుతుంది, అయ్యో దెబ్బ తగిలిందా అన్న వరకే నేను చూడగలను, కానీ నొప్పి బాధ అనేది మీరే పడాలి. A doctor can give a medicine, correct, but he cannot heal the wound. మెడిసిన్ వల్ల హీల్ అవ్వాలి, సింపుల్ లాజిక్. అలా ఎవరి బాధలు, ఇప్పుడు పాప గురించి నెగిటివ్ ఎవరైనా కమెంట్ చేసినా నేను కొంచెం గైడ్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్ అయినా సోషల్ మీడియా అయినా, ఫ్రాంక్గా చెప్పాలంటే
పాపులారిటీలోకి ఒక అమ్మాయి వస్తుంది అంటే మీకు మీడియా క్రిటిసిజం, మీ గురించి చెత్తగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది లేడీ అనేటప్పటికీ అది ఎంత వల్గారిటీ ఉంటుందంటే అవి చదివినప్పుడు ఒక మనిషికి ఎంత కష్టం అనిపిస్తుంది. మగవాళ్ళు బాడీని ఎలా అయినా డిస్ప్లే చేస్తారు, అలా అని ఆడవాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేసుకోవాలి అని నేను చెప్పనమ్మా. తప్పు. ఒక లిమిటేషన్స్ ఉంటాయి, అంతవరకే మీరు బాడీని ఎక్స్పోజ్ చేసుకోవడము, మీ అందాన్ని ప్రదర్శించుకోవడము ఒక లిమిట్ వరకే ఉంటుంది. దాని తర్వాత చేయకూడదు అని కూడా నేను మా పాపకు చెప్తాను. ఈ విషయంలో నేను ఇంపార్టెంట్గా ఒకటి చెప్పాలి. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో తను మీడియాలో ఉంది, తను షీఈ్ అ సూపర్ మోడల్, తను మిస్సెస్ ఇండియా రన్నరప్గా గెలుచుకొచ్చింది, ఎన్నో అవార్డ్స్ గెలుచుకొచ్చింది కాబట్టి అందరు పాపులారిటీ ఉన్నది కాబట్టి తన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి పిల్లల్ని చూసినా వాళ్ళు ఎలా డ్రెస్ అవుతున్నారండి, ఆ క్రిటిసిజం వాళ్ళకి వర్తిస్తుంది కదా. తప్పకుండా. వై ఓన్లీ టు అ పాపులర్ గర్ల్? వాళ్ళ ఇళ్లల్లో కూడా ఉన్నారు, అందరి ఇళ్లల్లో కూడా ఉంది. మా సిస్టర్స్ ఫ్యామిలీ ఇప్పుడు నెగిటివ్గా కమెంట్ చేసిందని కాదు, వాళ్ళ ఫ్యామిలీస్లో చూసినా వాళ్ళందరూ అలానే డ్రెస్ అవుతున్నారు. తిను పాపులర్ ఫిగర్ కాబట్టి ఈజీ టు క్రిటిసైజ్. అవునవును. అంటే ఎంత బోల్డ్గా ఫేస్ చేసినా కూడా స్ట్రగుల్ ఉంటుంది అంటారు. ఉంటుంది ప్రతి చోట అమ్మ. ప్రొఫెషనల్గా ఉంటుంది, పర్సనల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను సిచ్యువేషన్ ఫేస్ చేసింది, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నా డోర్ నాక్ చేసిన వాళ్ళు, నేను తీయకుండా తలుపులు ఆ వ్యూ దానిలోంచి చూసి ఎవరు నా డోర్ నాక్ చేస్తున్నారు, ఇవన్నీ ఛాలెంజెస్ నేను ఫేస్ చేసిన దాన్ని. మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తా అన్నవాళ్ళు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్లోనే టాప్ అఫీషియల్స్, నువ్వు ఇలా ఉండకు ఇన్సెక్యూర్గా, పెళ్లి చేసేసుకుంటే ఎవరు నిన్ను ట్రబుల్ చెయ్యరు అంటే. మై సెకండ్ మ్యారేజ్ ఆర్థోపెడిక్ సర్జరీ చేసుకున్నాను. ఇట్స్ జస్ట్ 12 years old అండి. దానికి కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఇప్పుడు ఈ ఏజ్లో పెళ్ళి అవసరమా, తిరుగుబోతు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చినాయి. వాటన్నిటిని బాదర్ కాలేదమ్మా. వాటన్నిటిని సూపర్ పాస్ చేసేసి ఐ హ్యావ్ సెటిల్ విత్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. లక్కీలీ తనకి అన్నీ చెప్పి నా లైఫ్ స్టోరీ అంతా A to Z నాకు ఇలా ఒక్క చాప్టర్ ఆఫ్ మై లైఫ్ దాచిపెట్టలేదు తన దగ్గర. ప్రపంచం ఎలా అన్నా అనుకోండి, నాకు అనవసరం. నా పిల్లలకి నా హస్బెండ్కి ట్రూత్ తెలియాలి. తనకి అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసే కాన్ఫిడెన్స్ తనకుంటే నేను చేసుకోవాలి, లేకపోతే వద్దు. ఎందుకంటే అది మళ్ళీ ఇంకో ఫ్యూచర్ టార్చర్ కింద, మళ్ళీ ఇంకో ఒక్క చాప్టర్ ఆఫ్ లైఫ్ నుంచి సేమ్ మళ్ళీ ప్రాబ్లమాటిక్ చాప్టర్లోకి నేను ఎంటర్ కాకూడదు అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని తనకు అన్నీ చెప్పి, నా పేరెంట్స్ నుంచి కూడా నాకు ఇప్పటికీ సపోర్ట్ లేదు, ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండదు అని చెప్పి ఎక్స్పోజ్ చేసి తను ఇన్ ఆల్ టోటలీ యాక్సెప్ట్ చేసి, నేను ఇప్పుడు చెప్తే నన్ను ప్రతి ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తాడు. గ్రేట్. ఎట్ లాస్ట్ యు గాట్ సమ్ సపోర్ట్ సిస్టమ్. ఎస్, టు బీ వెరీ ఆనెస్ట్, ఎవ్రీ డే అంటే తను డిఎన్బికి డీన్ ప్లస్ ప్రొఫెసర్ కాబట్టి తిరుగుతానే ఉంటారు ఇండియా మొత్తము. ఒకసారి ఉదయపూర్, ఒకసారి అహ్మదాబాద్, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక 1 week హైదరాబాద్లో ఉంటారు. తను ఉన్నప్పుడు ఎవ్రీ సింగిల్ డే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ దిస్, నా మార్నింగ్ కాఫీ అన్న టీ అన్న తనే ఇస్తాడు. ఐఎమ్ అ వీగన్ టీ ఎలా చెయ్యాలా అని మాస్టర్ చేశాడు తను. చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా ఆ వీగన్ కంటెంట్ అంతా తనతో క్యారీ చేస్తాడు. తనకు ఆ కంఫర్ట్ ఉండాలి అని. నా వీక్నెస్ నా మార్నింగ్ కప్ ఆఫ్ టీ. మా ఒక కప్ టీ బిస్కెట్ ఇచ్చారంటే మీ ఇంట్లో అయినా మొత్తం మీకు అన్ని చేసి పెడతాను. నో, మై మార్నింగ్ కప్ ఆఫ్ టీ, టీ 2 biscuits. అది నాకు తెలియకుండా వచ్చిన హ్యాబిట్. తర్వాత మా మదర్ చెప్పడం, దట్ వాజ్ మై ఫాదర్స్ హ్యాబిట్. మార్నింగ్ కప్ ఆఫ్ టీ విత్ 2 biscuits. దాట్స్ ద ఓన్లీ వీక్నెస్ ఐ హ్యావ్. అది మా హస్బెండ్ ఎన్కాష్ చేసుకున్నాడు అనను, ప్రేమగానే చేసి పెడతాడు. ఏ అర్ధరాత్రి లేపిన నాకు ఆ కప్ టీ చేసి పెట్టు అంటే నిద్రని కూడా పక్కకు పెట్టేసి చేసిస్తాడు. మా పిల్లలు కూడా, పాప అభిమానిక అయినా జయత్రే అయినా, మా బాబు పేరు జయత్రే. జైత్రే చాలా యునిక్ నేమ్, మీకు దొరకదు. అభిమానికి అది కూడా యునిక్ నేమ్.
ఇద్దరిది. నాది కూడా వత్సలేంద్ర, యూ డోంట్ ఫైండ్ అవును ఎనీవేర్. మేడం, అసలు ఎక్కడా అడుగుదాం దొరకదు. అనుకున్నా వత్సలేంద్ర అని మీ పేరు గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. మా మదర్కి చాలా ఫ్యాసినేషన్ ఉండేది మంచి పేర్లు పెట్టాలని. మీరు డాన్స్ కాకుండా ఇంకా మ్యూజిక్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి మేడం మీకు? నేను కర్ణాటిక్ వోకల్ నేర్చుకున్నానమ్మా, గ్రేట్. అండ్ కొన్ని రోజులు పాడాను. నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది మీకు చెప్పినట్టు. నాకు ఆల్మోస్ట్ 86 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలని చేయించేదాన్ని. ఇప్పటికీ కూడా నా స్టూడెంట్స్ కాల్ చేస్తారు నాకు. ఇప్పుడు లేదా మేడం మీకు ఇన్స్టిట్యూట్? నేను బ్యాలెన్స్ చేయలేకపోయానమ్మా. 2 పిల్లలు, ప్రొఫెషన్, మానిటరీ సపోర్ట్, సింగిల్ రూమ్. మా ఎక్స్ హస్బెండ్ ఇంట్లో ఆ రూమ్ పెద్దగా ఉండేది కాబట్టి అది యూజ్ చేసేదాన్ని. చాలా రోజులు కొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అయితే వాళ్ళకి ఆ సింగిల్ రూమ్లో ఇద్దరిని చేయించడం కష్టమయ్యి ఐ హ్యాడ్ టు క్లోజ్ డౌన్. బట్ ప్రోగ్రామ్స్ చేస్తానే ఉన్నాను. వెన్ ఎవర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు చేస్తూ ఉన్నాను. రీసెంట్లీ అభిమానికని కూడా మళ్ళీ చెయ్యాలి, ఛాలెంజ్ తీసుకోవాలి అని ఇద్దరికి కోరిక ఉండేది. ఇద్దరం కలిసి, అసలు యాక్చువల్లీ నాకు నా కొడుకుతో కూడా చెయ్యాలనే కోరిక ఉంది. వచ్చా మీ అబ్బాయి కూడా నేర్పించారా? వాడు కొంచెము సిగ్గు ఎక్కువ వాడికి, చాలా టాలెంటెడ్. గిటార్ పర్స్యూ చేస్తే మంచిగా వాయించగలడు, డాన్స్ బాగా చేస్తాడు. కానీ ఎందుకో స్టేజ్ కాన్షియస్నెస్ ఎక్కువ, పీపుల్ కాన్షియస్నెస్ ఎక్కువ, చేయలేదు. ఇప్పటికి మా మాస్టర్ గారు పేరుని కుమార్ గారు మళ్ళీ, యాక్చువల్లీ ఆయన రీజన్ నేను ఫస్ట్ భారత్ వరల్డ్ రికార్డ్ పేర్నీలో చేయడానికి కూడా బండి పేర్ని కుమార్ గారి. ఎప్పుడు జరిగింది మేడం ఇది? భారత్ 2017 అమ్మా. 17. తర్వాత ఒక లాయర్గా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తారా మేడం? ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అమ్మా, ఈజీ కాదు. మేము ఒపోనెంట్ లాయర్స్ని తట్టుకోవాలి. ఎత్తుకి పై ఎత్తు అంటారు కదా, అలా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. జడ్జెస్ వాళ్ళు కూడా మరి వర్క్ ప్రెషర్కో దేనికో ఒక్కొక్కసారి మేము చెప్పాలనుకున్నా ఒక్కొక్కసారి మమ్మల్ని బాగా తిట్టేస్తారు ఓపెన్ కోర్టులో. దానికి కూడా మేము డిజెక్షన్ ఫీల్ అవ్వకూడదు. కొంతమంది స్ట్రెయిట్ ఆన్ ఫేస్ కూడా చెప్పేస్తారు, అసలు నీకు కేసే లేదు, నువ్వు ఎలా వచ్చా అని. అలాంటివి కూడా ఛాలెంజెస్. ఇప్పుడు అలా జరిగినప్పుడు క్లయింట్స్ మమ్మల్ని ఈవిడికి ఏం రాదేమో అనుకుంటారు. అలాంటి స్టేజెస్ కూడా ఉంటాయి మా లైఫ్స్లో. ఎన్ని ఇయర్స్గా ఉన్నారు మేడం మీరు? నాకు ఇప్పుడు 32 years అండి ప్రొఫెషన్లో, 32 years. కానీ నా ఓన్ టర్మ్స్లోనే చేసుకున్నాను. నా గురించి నేను పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. చాలామంది నువ్వు సీరియస్గా ప్రాక్టీస్ చేయవు అన్నారు. నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అడుక్కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మీ ఇన్నేళ్ల ప్రొఫెషన్లో గుర్తుండిపోయిన 1 or 2 కేసెస్ ఏదైనా చెప్పగలరా? ఒకటి CGHS స్కామ్ అమ్మ. అది నిజంగా ఇప్పటి కూడా పబ్లిక్కి తెలీదు. అది మిదాని నుంచి మేము బిల్స్ అన్నీ కలెక్ట్ చేసి, నాకు రవి రాజశేఖరన్ అనే హిందూ ఎడిటర్ సపోర్ట్ ఉండి ఆయన కొంచెం డేటా కలెక్ట్ చేసినందుకు అది ఎక్స్పోజ్ చేశాము. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ కేస్ నాకు. ఇంకా ఇంకొక రీపాట్రియేషన్ మ్యాటర్, ఎక్కడైతే మనం జనరల్గా లీగల్గా ఏమైపోతుందంటే, ఒకటి ఆడపిల్లలు ఎలాంటి కేసు వేసినా వాళ్ళకి ఆటోమేటిక్గా జడ్జ్మెంట్స్ ఫేవరబుల్గా వచ్చేస్తున్నాయి అనే దాంతో ఆడపిల్లలు కూడా మిస్యూజ్ చేస్తున్నారమ్మా లాని అనకూడదు. కానీ దాంతో ఏమవుతుందంటే జెన్యున్గా స్ట్రగుల్ అయ్యే అమ్మాయిలకి కష్టం జరుగుతుంది, చాలా కష్ట నష్టాలు జరుగుతున్నాయి. కొంతమంది కేవలం మనీ ఎక్స్టార్ట్ చేయాలని కేసెస్ వేసేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక కేసు చేస్తున్నాను. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదమ్మా, తను ఐర్లాండ్కి వెళ్ళి అక్కడేమీ కంప్లైంట్ చేయకుండా కేవలం ఇల్లరికం అల్లుడుగా ఉండిపోవాలనేసి ఇప్పుడు చాలా క్రిమినల్ కేసెస్కి వేసేసింది. అది ఇంకా అన్సెటిల్. ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 2 కోట్లు ఇస్తారా, ₹1,00,00,000 ఇస్తారా, ఏది కాకపోతే 50 లక్షలకి సెటిల్ చేసేస్తారు. అది ఈ మధ్య మనం చాలా వింటున్నాం కదా మేడం ఇట్లాంటి కేసులు. దీనికి ఒక రూల్ ప్రపోజల్ పెట్టాలమ్మా గవర్నమెంట్ కూడా. తన
ఇప్పుడు పెళ్ళికి ఖర్చు పెడుతున్నారు అనేది క్లీన్గా ఇన్కమ్ ట్యాక్స్కి అన్నిటికీ ఓపెన్ బుక్ లాగా పెట్టాలి. ఎందుకంటే ఎవరు ఏదో ఖర్చు పెట్టేశాము మేము చేసేసాము అనేది తప్పు, ఏ డాక్యుమెంట్ లేకుండా. అదొకటి ఎప్పుడూ ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను. ఈ రీపాట్రియేషన్ మ్యాటర్లో కూడా ఎవ్వరి కన్సెంట్ లేకుండా పెళ్ళి అన్నీ జరిగి హ్యాపీగా యుఎస్లో ఉంది, తను కాపురం చేసింది అన్నీ, తనకి హస్బెండ్తో పడలేకుండా ఒక్క నిమిషంలోనే తనకే ఉండబుద్ధి కాక అక్కడ తనకి జాబ్ చేయాలని ఇష్టం లేకుండా. ఇంకా యుఎస్లో అలాంటి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఎంత రిచ్ ఉన్నా చేయలేరు, చాలా కష్టం. అక్కడ మనలాగిలా డొమెస్టిక్ సపోర్ట్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది. అక్కడ డొమెస్టిక్ సపోర్ట్ చేయాలన్నా ఎక్స్పెన్సివ్, చాలా పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇంకా ఉండలేక పిల్లల్ని చూసుకోలేక ఇక్కడ పేరెంట్స్ కొంచెము హెల్దీ ఫ్యామిలీయే, ఇద్దరు పిల్లల్ని పర్మిషన్ లేకుండా తెచ్చేసుకొని చెప్పకుండా. తనకి ఓపెన్ పాస్పోర్ట్ ఉండింది, ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇంకా తండ్రిని కూడా పిల్లల్ని చూడనీయకుండా చేసేటప్పటికి ముంబై కేసు ఇది అక్కడ వేయడంతో కోర్ట్ ఇలా వితౌట్ పర్మిషన్ ఓవర్ నైట్ అవన్నీ ప్రూవ్ అయినాయి. తర్వాత కస్టడీ మ్యాటర్లో ఫాదర్కి కస్టడీ పిల్లలే ఫాదర్ దగ్గర ఉంటామని ఒప్పుకున్నారు. సో వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అదొక మెమరబుల్ కేసు అయిపోయింది. యూజువలీ మెన్కి అంత ఈజీగా కస్టడీ దొరకదు. సో దట్ వాజ్ వన్ కేస్, గుడ్ కేస్ వేర్ అది జరిగింది. ప్రాపర్టీ మ్యాటర్స్లో అమ్మా ఇప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే పార్టీషన్ సూట్స్ వేస్తే కోర్టులో ఇయర్స్ వరకు అవి జరుగుతూనే ఉంటాయి. అసలు కేసు అంటేనే జనం భయపడేలాగా ఏ కేసు అయినా కూడా తొందరగా తేల్చకుండా కొన్ని ప్రాపర్టీ కేసెస్ ఎక్కువ, అవి తొందరగా తేలవు. ఇప్పుడు ఫారిన్ లాస్ మన లాస్ కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడే మీ పిల్లల పేర్లు అన్ని ఎంటర్ అయిపోతాయి లీగల్ హైయర్స్ కింద. థర్డ్ పార్టీస్ ఎవ్వరు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మీ పేర్లు ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత మీకు ఎంతో కాలానికి కానీ అది మీకు చేతికి రాదు. అందులో ఇంకా సిబ్లింగ్స్ ఫైట్కి దిగారంటే, పోట్లాటలకి దిగారంటే ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. చూసాం కదా మేడం, ఒక 40 గజాల స్థలం కోసం మొత్తం ఫ్యామిలీలు అందరూ కోర్టులో కేసేసారు. 40 స్క్వేర్ యార్డ్స్, అది కూడా అది అందులో కేసు వేసిన అతను సీఏ. మళ్ళీ వాళ్ళ సిబ్లింగ్స్ ఏమో చాలా పేదరికంలో ఉన్నారు. అఫీషియల్స్ వాళ్ళే, జడ్జి గారే వాళ్ళకి చెప్పారట, ఏంటిది ఇంత చిన్నదాని కోసం మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి కేసు వేయండి. పేరెంట్స్ కూడా ఉన్నారు. మళ్ళా ఈగో హ్యాసిల్స్ ఒకటి ఉంటుందమ్మా, ఈగో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అందులో నా అడ్వైజ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి బ్రతుకున్నప్పుడే పేరెంట్స్కి ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఆస్తులు ఇచ్చేసిన తర్వాత పిల్లలు మమ్మల్ని చూడరు అనేది చాలా పాతుకుపోయింది. కానీ ఇప్పుడు నిజంగా చూడాలంటే పిల్లలు చెడ్డవాళ్ళు కాదు, మన పెంపకం కొంత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ రియలైజ్ చేయించి వాళ్ళు స్ట్రగుల్ అయ్యే స్టేజ్లో మీరు ప్రాపర్టీస్ ఇచ్చేస్తే డెఫినెట్గా చూసుకుంటారమ్మా. ఎక్కడి దాకో ఎందుకు, నేను కూడా ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే నాకు యంగ్ ఏజ్లో ఏ ప్రాపర్టీ ఉన్నా నేను పాపకి బాబుకి ఇచ్చేసి నేను హ్యాపీగా ఉండదలుచుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి అనే కండిషన్స్ ఎందుకమ్మా? పిల్లల పట్ల మన ప్రేమ అన్కండిషన్ అన్నప్పుడు మనము ఎంత ప్రేమ వాళ్ళకి ఇస్తామో వాళ్ళు రిటర్న్లో అంతే ఇస్తారు. సో నాకైతే కాన్ఫిడెన్స్ అమ్మా, వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను. ఇప్పుడు లీగల్ ప్రొఫెషన్లోను, తర్వాత ఒక డ్యాన్స్ మీ దాంట్లోనూ కూడా మీకు అవార్డ్స్ లాంటివి, అంటే మీ కృషికి గుర్తింపు అట్లా ఏమన్నా వచ్చిందా మేడం? అవార్డ్స్ అంటే నాకు ఇన్యూమరస్ అవార్డ్స్ వచ్చినాయండి. అభినయ సత్యభామ అవార్డు వచ్చింది, స్కూల్లో ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, ఎందుకంటే కరిక్యులర్ యాక్టివిటీస్లో స్కూల్కి చారిటబుల్ వర్క్ చిన్నప్పటి నుంచి చాలా చేసేదాన్ని. సో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. నాకు బెస్ట్ చారిటబుల్ అవార్డ్ 7th క్లాస్లో ఉన్నప్పుడే. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నేను కష్టపడి ఆ రోజుల్లో 4000 గ్యాదర్ చేశాను. సో దానికి నాకు ఫస్ట్ అవార్డ్ త్రూ స్కూల్. దెన్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో
ఐ వాంటెడ్ టు జాయిన్ ఎన్సీసీ, కానీ చేయలేకపోయాను. డాన్స్లో మెయిన్ అవార్డ్స్ అంటే నేషనల్ డాన్స్ అవార్డ్ ఒకటి, ఈ అభినయ సత్యభామ నాట్య హేళిని అండ్ ఆ విమెన్ ఎంకరేజ్మెంట్లో నాకు స్ఫూర్తి మహిళా అవార్డు. అండ్ ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో అంటే భారత్ వరల్డ్ రికార్డ్, పేర్ని తాండం ఫస్ట్ లేడీగా, మళ్ళీ భారత్ వరల్డ్ రికార్డ్ పాపతో, ఈ రెండు ఇప్పుడు ఫెదర్ ఇన్ ద క్యాప్ అనుకోండి. అపార్ట్ ఫ్రమ్ విచ్ చిన్న చిన్న అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. మ్యామ్ ఇప్పటి జనరేషన్కి అంటే మీరు ఎన్నో చూసారు, మీ మదర్ని చూశారు, మీ అమ్మాయిని చూశారు, మధ్యలో ఉన్నారు మీరు ఒక వారధిలాగా. ఎస్. సో ఇంకా మీరు ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ 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 ట్రెండ్స్ చూస్తున్నారు మీరు, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎటువంటి సలహా ఇస్తారు? ఒకటి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ చాలా స్మార్ట్ ఉన్నారు. వాళ్ళకి లైఫ్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళకి చాలా యంగ్ ఏజ్లో అవగాహన ఉంది. అది మాకు లేకుండింది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అయినా, లైఫ్ అయినా, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ ఫైనాన్సెస్ అన్నీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మనము ఒక్కసారి డబ్బు సంపాదిస్తే ఏం చేయాలనేసి మన పేరెంట్స్ని అడిగే వాళ్ళము, లేకపోతే మన హస్బెండ్ని అడుగుతాము. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్స్ చాలా బాగా తెలుసు. కానీ దీంతో ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా నెగటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. పేరెంట్స్ని వినడం మానేశారు. మాకు తెలుసు అని అంటే, ఒక ఇంగ్లీష్లో అంటారు చూడండి, ఎంపతి. వినే ఓపికలు లేవు. వాళ్ళు ఏదన్నా చెప్తున్నప్పుడు మనము ఇలా కూడా చెయ్యొచ్చు అని మనము సలహా చెప్పే పొజిషన్లో ఇప్పుడు పేరెంట్స్ లేరు. వాళ్ళు పిల్లలు వినడం లేదు, మనం చెప్పే లోపలే మనని కట్ చేసేస్తున్నారు. ఈ ట్రెండ్ తప్పమ్మా పిల్లల్ని. ఎప్పుడు మనము నాదైనా కావచ్చు, మీదైనా కావచ్చు, మనం ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక ఎనాలిటికల్ అప్రోచ్. ఇప్పుడు మీరున్నారు, మీ నుంచి అమ్మ శోభ ఇది నేను కరెక్ట్గా, నా డెసిషన్ కరెక్టేనా అని మీ అడిషనల్ ఇన్పుట్ తీసుకోవడంలో నాకు నష్టం జరగదు కదా, మీరు చెప్పింది నాకు ఇంకా ఉపయోగపడవచ్చు. ఆ తత్వం నేర్చుకోవాలండి పిల్లలు. విని రైట్, ఇది కూడా నేను ఇలా చేస్తే బాగుంటుంది అనేది వినే ఓపిక తెచ్చుకోవాలి. ఒకటి క్విక్ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్గా ఈ డెసిషన్ అయిపోవాలి, ఇప్పుడు నాకు ఇది అయిపోవాలి అనే తత్వం మార్చుకోవాలి. ఇప్పుడు సినారియోలో నేను కోర్టులో చూసేది డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలు తెలిసి తెలియక, అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. జాబ్స్లో కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు నా ఎగ్జాంపులే నేను మీకు చెప్తాను. ఎవరో గురించి ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడినప్పుడు పబ్లిక్లో ఒక మెసేజ్ ఇవ్వాలి అన్నప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉండాలి. నేను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా పువర్ కండిషన్స్లో బతికాను. ఎక్కడ 50 రూపీస్ కూడా నేను లెక్క పెట్టుకునే స్టేజ్లో బతికాను. కానీ నేను ఓపికను నశించలేదు. అక్కడి నుంచి నేను 50 రూపీస్ని ఓవర్ నైట్ 50,000 చేసేయాలి అనుకోలేదు. మెల్లిగా స్టెప్ బై స్టెప్. సో నాకు ఎన్నో ఇయర్స్ పట్టింది ఆ స్టేజ్కి రావడానికి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కంఫర్ట్ కంటే లగ్జరీ అలవాటైపోయింది. సో వాళ్ళు ఏది లేనిదే వాళ్ళు సర్వైవ్ కాలేరు. పేరెంట్స్ కూడా అలానే అలవాటు చేసేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు 200 రూపీస్ ట్యూషన్లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 2 lakhs స్పెండ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు పేరెంట్స్. చాలా తప్పమ్మా, వాళ్ళకి నేర్పించాలి ఓపిక. ఈ స్ట్రెస్లో పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చదువు వేరేవి మేనేజ్ చేయలేక, ఈ కాంపిటీషన్ మేనేజ్ చేయలేక, ఎందుకంటే అందరికంతే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ బిలియనర్, ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ కరోడ్పతి. ఇది వాళ్ళు సొంతగా క్రియేట్ చేసిన వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక తప్పుదారులలో వెళ్తున్నారు. ఆడపిల్లలు కూడా, మగపిల్లలు కూడా. ఓకే,
ఇప్పుడు కమింగ్ టు మ్యారేజ్ సిస్టమ్, మ్యారేజెస్ సస్టైన్ అవ్వడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. చాలా మీరు అన్నట్టు రష్ అయిపోయి తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు, తొందరగా విడిపోతున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు అసలు పెళ్లి ఊరికే చేసుకోవడం, తర్వాత హస్బెండ్ని చంపేయడమో భార్యని చంపేయడమో చాలా తొందరగా అయిపోయి లైఫ్ నాశనం అయి చేసుకుంటున్నారు. అట్లా కాకుండా ఒకప్పుడు మన వివాహ వ్యవస్థ అనేది ఇలా ఉండేది కాదు. ఒకసారి పెళ్లి చేస్తే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అలా కొనసాగుతూ ఉండేది. అందరికీ ఎంతో ఆదర్శం అని చెప్పుకునే మన భారతీయ వివాహ వ్యవస్థ అంటే మనుగడ ప్రశ్నార్థకం అవుతోందా, లేదు మళ్ళీ మనకి అలా ఉండాలి అంటే ఎలా, మీరేం సూచిస్తారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ మా. కోర్టులో నేను చూస్తూ ఉంటాను. నేను డీల్ చేసిన కేసులో చెప్తాను. కొత్తగా వచ్చిన కోడలు బెండకాయ కూర మార్చేసిందని డైవర్స్కి వెళ్ళాడు హస్బెండ్. ఇంతకంటే వ్యత్యాసం అసలు ఎక్కడా ఉండదు ప్రపంచంలో. ఆ పిల్లకి వంట రాకపోవచ్చు, కావచ్చు తొందరపాట్లో పొయ్యి మరి వెలిగించి మర్చిపోయిందో మాడిపోయింది, మా తల్లిని చూసుకోదాన్ని. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా జనరల్ న్యూట్రాలిటీ అంటాను చూడండి. నోబడీ స్పెషల్. ఈ మగబ్బాయిగా పుట్టడం స్పెషల్ కాదు, ఆడపిల్లలుగా పుట్టడం స్పెషల్ కాదు. ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఒక ఫ్యామిలీ. ఇప్పుడు పాతకాలం ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యేవో మీకు ఫ్రాంక్గా చెప్తాను. అప్పుడు ఆడపిల్లలు ఉట్టి ఇంటికి పరిమితం ఉండేవాళ్ళు. ఇంటికి పరిమితం అంటే మళ్ళీ ఫెమినిజం ఛాలెంజ్లోకి వస్తుంది. ఫెమినిజం అప్పుడు కూడా ఉండేది. వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, వాళ్ళ సొంత పనులు చేసుకోవచ్చు, అవసరం అయితే సంగీతం నేర్చుకోవచ్చు, డాన్స్ నేర్చుకోవచ్చు, కోకరికులర్ యాక్టివిటీస్. అప్పుడు కచేరీలు ఉండేవి, అన్నీ ఉండేవమ్మా. కాకపోతే ఉద్యోగం అనేది అంత ఉండేది కాదు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్, టెక్నాలజీ అన్నీ పెరిగిపోవడంతో బయట అవసరాలు, ఎంప్లాయ్మెంట్కి జనము కావాలి, చేసేవాళ్ళు కావాలి. ఎప్పుడైతే ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుందో తనకు ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్ని తనే చూసుకోవాలి, ఇంట్లో వంట పనులు చూసుకోవాలి, మొగుడికి అవసరాలు చూసుకోవాలి, అన్నీ తనే చూసుకునేటప్పటికి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. దాంతో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బ్యాలెన్స్ తప్పుతుంది. తను ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాబట్టి తనకి ఇందులో ఇంత కష్టపడి నేను ఫ్యామిలీ లైఫ్లో ఉండాలా, ఎందుకు ఉండాలి, నాకు డబ్బులు ఉన్నాయి, నేను బతకగలను అనే ఇండిపెండెంట్ యాటిట్యూడ్ అలవాటైపోయింది. ఇందులో ఆడపిల్లల తప్పులు ఉన్నాయి, మగపిల్లల తప్పులు ఉన్నాయి. ఈ మోడర్న్ జనరేషన్లో ఇంత ఎక్స్పెన్సివ్ లైఫ్లో ఇద్దరూ సంపాదించడం అవసరము. ఇది బ్యాలెన్స్ చేయాలంటే తప్పకుండా ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అన్నిట్లో పిల్లల్ని పెంచడంలో ఇప్పుడు మగవాడికి మెటర్నిటీ లీవ్ ఆడవాళ్ళకే ఎందుకమ్మా, మగవాళ్ళకు కూడా ఉండాలి. దగ్గరుండి ఆ అమ్మాయి అప్పుడే కన్న పిల్లని తను కొంతసేపు పడుకోవాలంటే మగవాడు కూడా ఆ బిడ్డను చూసుకోవాలి. ఎందుకు తన ఒక్కదాందే రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతుంది? ఇవన్నీ పెద్ద మనసుతో అందరు ఆలోచించి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అందులో పెద్దవాళ్ళు పెత్తనాలు చేయకుండా నా మగవాడు ఎందుకు చూసుకోవాలి, మా అబ్బాయి ఉద్యోగం చేసి ఎందుకు చెయ్యాలి, ఇవన్నీ మాట్లాడకూడదమ్మా. పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఎంత రైట్స్ ఉంటాయో అంతవరకే చేతనైతే చెయ్యాలి, పిల్లల లైఫ్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఆడపిల్లలు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మరీ ఓవర్గా ప్రదర్శించి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా మేము విచ్చలవిడిగా ఉంటాము, మా ఇష్టము అనే తత్వం కూడా మానుకోవాలి. చాలా మటుకు ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని నెగటివ్గా కూడా వాడుకుంటున్నారు. అది తప్పమ్మా, చాలా తప్పు. ఇప్పుడు మారింది కదా మేడం, ఇప్పుడు ఈవెన్ మెన్ కూడా అన్నిట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేసి యంగ్ జనరేషన్స్లో వాళ్ళ కొన్ని ఫ్యామిలీస్ అమ్మా, అన్ని ఫ్యామిలీస్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది పర్టిక్యులర్లీ వర్కింగ్ కపుల్స్లో ఆ చేంజ్ వచ్చిందని తక్కువ. వర్కింగ్ కపుల్లో కూడా మీరు 10%లో మీరు తీసుకుంటే సపోజ్ వర్కింగ్ క్లాసెస్ 10%లో ఉట్టి మీకు ఓవరాల్ క్యాల్కులేట్ చేస్తే ఓన్లీ 3% విల్ గివ్ సపోర్ట్ సిస్టమ్. అంతే అంటారా? 7% ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తానే ఉన్నారు. అండ్ ఇంకోటి కూడా సారీ టు సే, టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్
అందరికీ నేను పాపులర్ అయిపోవాలి అనే క్రేజ్ వచ్చేసింది. మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, మీకు ఎన్ని పోస్టులు మీకు నిజంగా వాల్యూడేటెడ్ అంటే మీకు ఒక సిస్టమ్ వాల్యూస్ క్రియేట్ చేసే ఇన్ఫ్లుయెన్సెస్ ఎంతమంది ఉన్నారు? లీగల్ అవేర్నెస్, మెడికల్ అవేర్నెస్ తెచ్చే వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్లో చూస్తే 100%లో మీకు ఉట్టి ఒక 30% దొరుకుతారు. మిగతావన్నీ మీరు జర్నలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. జర్నలిస్ట్ ఇచ్చినంత అవుట్పుట్ ఎవ్వరూ ఇవ్వలేరు సొసైటీలో. మీరు నిజంగా అనాలిటికల్ అప్రోచ్ పెట్టుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి, మీడియాలో చెప్పేవాళ్ళు చూడండి, అంత నెగటివిటీ, అస్తమానం బ్యూటీ స్ట్రక్చర్ ఇవి. అండ్ అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. డివోర్స్ కేసెస్కి ఇంకో ప్రాబ్లం కూడా అమ్మా, ఈ మీడియా నుంచి ఆ ఫ్రెండ్షిప్లు అవ్వడము, అతనెవరో ఈవిడెవడో ఏదో మాట్లాడడము, దానివల్ల వీళ్ళిద్దరిలో రిలేషన్షిప్ పెరగడము, అట్రాక్షన్స్. ఈ అట్రాక్షన్స్ వరల్డ్ వల్ల ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్ పాడైపోతుందమ్మా. ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ చాలా రైజ్లో ఉన్నాయి. కంట్రోల్ ఏది? యాజ్ ఐ సెడ్, నా ఇండిపెండెంట్, నా ఇండివిజువల్ రైట్. నాకు నచ్చలేదు, నేను ఫ్యామిలీ నుంచి వాకౌట్ అవుతా. పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవును మేడం, చాలా రీసెంట్గా కూడా ఎవ్రీడే. ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్దవాళ్లతో ఉండడానికి ఇష్టపడ్డాం. అసలు ముందే చెప్పేస్తున్నారు పెద్దవాళ్ళు ఉండకూడదని. పెద్దవాళ్ళు ఉండకూడదని చెప్తున్నారు, పిల్లల్ని కనవని చెప్తున్నారు. మరి ఇప్పుడు హ్యూమన్ రేసే ఉండదు అలా ఆలోచిస్తే. ఇప్పుడు మనం పిల్లల్ని కన్నాం కాబట్టి మన పిల్లలు ఉన్నారు, రేపొద్దున వాళ్ళ పిల్లలు మేము పిల్లల్ని కనమంటే ఇంకా హ్యూమన్ రేస్ ఉండదు, ఏఐ ఒకటే మిగిలిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ని పెంచుకోవాలి, ఆ రోబోట్స్ కూడా మనుషుల్ని చంపేస్తాయి ఒకరోజు. చాలా వాల్యుబుల్ సజెషన్స్ చెప్పారు మీరు. ఇంకా ఫైనల్గా అంటే మీది అంతా ఆల్మోస్ట్ మీ లీగల్ ప్రొఫెషన్ ఇదంతా కూడా చెప్పారు. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా హాబీస్ అట్లా ఏమన్నా ఉన్నా? అదే హౌ డూ యూ రిలాక్స్? నా రిలాక్సేషన్ టైమింగ్ ఏంటంటే, నాకు చెట్లు పెంచడం ఇష్టము. అందులో ఇప్పుడు ఇంత పొల్యూషన్, ఇంత క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ప్రతి ఇంట్లో ఒక 10 చెట్లు నాటండి. దానివల్ల మీకు ఈ కాలుష్యం తగ్గుతుంది. గవర్నమెంట్ కూడా రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు, కానీ ఎక్కడా చెట్లు నాటడం లేదు. ఆ చెట్లని డెకరేటివ్ ప్లాంటేషన్ చేస్తున్నారు కానీ ప్రొడక్టివ్ అంటారు చూడండి, మనకి యూస్ఫుల్గా ఏది చేయడం లేదు. ఎన్ని గార్డెన్స్ ఉన్నాయమ్మా, ఏరియాకు ఒక గార్డెన్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ అసలు పార్క్సే లేవు, ఏరియాస్లో లేవు. కనుక ఇదొక ప్యాషన్ కింద డెవలప్ చేస్తున్నాను. పెళ్ళిళ్ళల్లో కూడా వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ నాకు ఇష్టం లేదు. నేను పర్సనల్గా కూడా లిమిటెడ్ ఐటమ్స్ పెడతాను, ఎందుకంటే రేపు ఫుడ్స్ షార్టేజ్ వచ్చినా మనకే కష్టము. ఇంట్లో కూడా పిల్లలకి కూడా ఫ్రెండ్స్లో కూడా డోంట్ వేస్ట్ ఫుడ్ అనే క్యాంపెయినింగ్ చాలా చేస్తాను. ప్లాస్టిక్ బ్యాన్ కూడా. నేను ఇప్పుడు మీకు వాటర్ ఇస్తే గ్లాస్ బాటిల్సే ఉంటాయి నా దగ్గర. అలా అని నాకు ఒక చాలా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పటికీ కూడా నేను బట్ట బ్యాగ్స్ తీసుకెళ్తాను షాప్స్కి వెళ్తే. ఆ చిన్న బట్ట బ్యాగ్సే ఈవెన్ నాకు షాపింగ్లో వచ్చే చీరలకు వచ్చే బట్ట బ్యాగులలో అవి దాచుకొని అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకొని వెళ్తాను. అందులోనే అన్నీ ప్యాక్ చేసి ఇమ్మంటాను. ఈ చిన్నవి అందరికీ చెప్పాలని మధ్యలో కొంచెము బట్ట బ్యాగ్స్ కూడా నేను అందరికీ పంచడం జరిగింది. బట్ సక్సెస్ఫుల్ కాలేకపోయాను, కొంత చెయ్యాను. ఇవి కాక కూడా నాకు డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, క్లోత్స్ డిజైనింగ్ ఒక ప్యాషన్. చేస్తాను నేను. గ్రేట్. ఇవి నా హాబీస్ అపార్ట్ ఫ్రమ్ విచ్. అండ్ నాకు ఎక్కువ అంటే, నాకు సొసైటీలో ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవడం ఇస్ అ బిగ్గెస్ట్ హాబీ. బిచ్చపోండైనా నా ఫ్రెండ్గా చేసుకుంటాను, రోడ్ మీద ఏ మనిషితోనైనా మాట్లాడతాను. ఎవరు చెడ్డవాళ్ళు కాదమ్మా, మీరు మంచిగా ఉంటే అందరూ బాగుంటారు. సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫ్రెండ్స్ అనండి, మామూలు ఫ్రెండ్స్ అనండి, ఎవరినైనా అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవడం అదొక హ్యాపీనెస్ అండ్ ఇట్స్ అ హాబీ టు. థ్యాంక్ యూ. ఏదైనా చిన్న కృతి కానీ పాట కానీ పాడగలరా మేడం మీరు? వినాయకుడు శ్లోకము ఒకటి చెప్పగలనేమో. పూరయా మమ కామం
గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం వారం వారం వందనమోస్తుతే వారం వారం వందనమోస్తుతే వారిజదళనయనా గోపాల వారిజదళనయనా గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. మీరు మళ్ళీ మిసెస్ ఇండియా టైటిల్ సాధించి రావాలని కోరుకుంటున్నాం. కాంపిటీషన్ వెళ్తున్నాను, ఎప్పుడు చెప్పాను నేను, లైఫ్ ఛాలెంజ్, ఇది కూడా ఒక ఛాలెంజ్. గెలిస్తే గెలిచాను, లేదంటే అదొక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. మీరు తప్పకుండా గెలుస్తారు మేడం. మీకు థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు.